టికెటే తీసుకున్నాం. మొత్తం 1200 అయింది. 1200. ఇప్పుడు మేము ఈ పార్క్ విజిట్ చేయాలంటే మాకైతే టికెట్ తీసుకోవాలన్నమాట మా అందరికీ. సో ఈచ్ పర్సన్కి 50 రూపీసే. స్టార్టింగ్ అయితే జోక్ చేసినాం. సో టికెట్ ట్రాన్సాక్షన్ అయితే కొంచెం లేట్ అయింది, రిసీవర్ ఇష్యూ ఉండే. ఫైనల్గా టికెట్స్ కూడా తీసేసుకున్నాం. మరి ఇక్కడ ఎంట్రీలో రిజిస్టర్ ఛార్జెస్కి ఒక బోర్డు పెట్టినారనమాట. అడల్ట్స్కి ఇట్లా 7 టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో పెట్టినారు. సో నేను చిన్న ఈ బోర్డుని ఇట్లా పిక్చర్ క్యాప్చర్ చేసేసి, చిన్న వీడియో క్యాప్చర్ చేసేసి ఈ నేచర్ని క్యాప్చర్ చేయగానే మా ఫ్రెండ్ అయితే ఒక డైలాగ్ ఇచ్చిందంట. అసలు ఎక్కడంటే రాజాసాబ్ సినిమాలో ప్రవాద్ కొట్టి ఇక్కడ వచ్చి పడ్డది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వాడినైతే ఇన్స్టాగ్రామ్ ప్రతి రీల్స్ వల్ల ఘోరంగా తిడతారు డైరెక్టర్ గారు. అంటే వెహికల్ ఇస్తారా మనకు? ఈ పార్క్ మొత్తం తిరగడానికి ఇక్కడ వెహికల్స్ కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అంటే ఎలక్ట్రిక్ వెహికల్, నార్మల్ వెహికల్స్ అట్లా. సో పర్ పర్సన్ 10 రూపీస్ లాగా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇదైతే మన మెయిన్ వ్యూ అనమాట. లేక్ మేమైతే మొత్తం ఫారెస్ట్ని ఇట్లా పార్క్ని అయితే విజిట్ చేస్తున్నాం. ఈ యాప్లో మా ఫ్రెండ్ గారు చూడండి. ఇంకా నెక్స్ట్ ఇంకా పార్క్ లోపలికి వెళ్ళినాం అనమాట. ఇంకా వేరే ఏమైనా ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి వెయిట్ అయితే చెక్ చేసుకుంటారు మా వాళ్ళు. రారా చెప్పులు తీయాలి. డ్యామేజ్ చేయకుండా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడైతే మనం అయితే పాకాలకు వచ్చినాం. ఇది ఉంది స్విమ్మింగ్ పూల్ లాగా. స్విమ్మింగ్ పూలా? స్విమ్మింగ్ పూల్ అయితే కాదు, ఇది చిన్న బోటింగ్ లాగా. బోటింగ్ ఎవరు లేరా పర్సన్ ఆడ మనకి తీసుకోవడానికి? లేదు, లేకపోతే మనం గుంజుకున్నాం డైరెక్టా. ఇంకా మేమైతే మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసినాం అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేసి ఈ బోటింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చినాం. అండ్ ప్రతి ఒక్క గ్యాంగ్లో ఒక గెలిగే అతను అయితే ఉంటారు కదా. సో మా రెడీ అనమాట. సో దాన్ని అయితే లాగుతున్నాడు. సో పక్కన గార్డెన్లో ఒక ఆంటీ ఉండే, గార్డెన్ టేకర్ అనుకుంటా. సో అందుకని చెప్పేసి మేము కూడా ఎక్కువ ఏం చేయకుండా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళినాం అనమాట. సో ఎలా దూకుతున్నామో చూడండి. ఎంట్రెన్స్ క్లోజ్ చేసి ఉండే, అందుకని ఇట్లా దూకుతున్నాం మేము. అరే అందరం కలిసి ఇక్కడ ఫోటో దిగుదాం, సెల్ఫీ దిగాలి. రోరే ఇందాక మా పక్కన గార్డెన్ ఉంది అని చెప్పాను కదా. ఆ గార్డెన్ వచ్చేసి ఇదే అనమాట. ఈ గార్డెన్ కూడా ఎక్సలెంట్గా ఉంది, మంచి మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు దీనికి. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా ఫ్రెండ్స్తో చేస్తుంటే జామ్ చెట్టు కాదు, జామ్ చెట్టు గింట పెద్ద ఆకులు చూడరా. సరేనా? ఇప్పుడైతే గేమింగ్ జోన్కి వచ్చినాం. ఇదంతా గేమింగ్ జోన్ అనమాట.
ఇంకా విజిటింగ్ అయితే మ్యాక్సిమం అన్నీ అయిపోయింది. ఇక్కడ నార్మల్గా ఎవరైనా పేరెంట్స్ ఫ్యామిలీస్ అయితే నేను ఫస్ట్లో చిన్నప్పుడు అయితే ఇవన్నీ ఏం లేకుండే ఇక్కడ. సో చూడొచ్చు, చాలా అలసిపోయినా. వీళ్ళకి ఇక్కడ కొంచెం బాగా చల్లగా ఉన్నది, చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా వస్తుండే. చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత వచ్చిన, ఇదంతా ప్రిపేర్ అయినాక కూడా నేను ఇక్కడికి చాలా అంటే చాలా ఇయర్స్, మీరు అప్రాక్సిమేట్ ఒక 10 years వేసుకోవచ్చు. మా పక్కనే ఉంటుంది కానీ ఇటు సైడ్ నుంచి తిరుగుతూ ఉంటాం, కానీ ఇటైతే ఎప్పుడు పోలేదు నేను. సో ఇది గేమ్స్ కూడా బాగున్నాయి. సో నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ చేస్తా. చలో మరి లెక్కాలి, మా వాళ్ళు అలసిపోయారు ఆల్రెడీ. ఇటు చూడండి ఒక్కొక్కడు, మీ ఫేస్లు చూపిద్దాం. ఫ్రెండ్స్ అయితే పోతారు, ఒక్కొక్క చెమట చూడండి. కష్టం లేదు, ఏం లేదు ఇట్లా. ఊకుంటారా కొంచెం చల్లగా ఉన్నది ప్రశాంతంగా. చాలాసేపు తిరిగి అలసిపోయినామని చెప్పేసి ఫ్రెండ్స్ అందరం అయితే ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కున్నాం అనమాట. కుకీస్ అయితే కొనుక్కున్నాం. సో బయట కంటే లోపల 5% ఛార్జ్ అయితే ఎక్కువ ఉండే, కానీ ఆ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే అనమాట. సో అందరు ఫ్రెండ్స్ ద్వారా చాలా డేస్ తర్వాత మళ్ళీ మా పాత ఫ్రెండ్స్తో మా దగ్గరనే ఉన్న ప్లేస్కి వెళ్ళి అట్లా ఎంజాయ్ చేయడం అయితే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అనిపించింది మరి.